గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందిన తర్వాత దేశం విడిచి పారిపోయిన క్లబ్ యజమానులు లోత్రా సోదరులను థాయిలాండ్లో అరెస్టు చేశారు. ఘటన జరిగిన 5 రోజుల తర్వాత లోత్రా సోదరులు పోలీసులకు చిక్కారు. థాయిలాండ్ పోలీసులతో సమన్వయం చేసుకుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇమిగ్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం నిందితులను భారత్కు తీసుకొస్తామని వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సౌరభ్ లోత్రా, గౌరవ్ లోత్రా గోవాలోని అర్పురాలో సరైన పత్రాలు లేకుండా బర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ను నిర్వహించారు. వారికి 4 దేశాల్లో 22 నైట్ క్లబ్ అవుట్లెట్లు ఉన్నాయి. శనివారం గోవా క్లబ్లో ఎలక్ట్రానిక్ బాణసంచా కారణంగా అగ్ని ప్రమాదం జరగ్గా తప్పించుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో 25 మంది చనిపోయారు. వెంటనే లోత్రా సోదరులు థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయారు. విచారణలో నైట్ క్లబ్ నిర్వహణలో ఎలాంటి అగ్నిమాపక నిబంధనలు పాటించలేదని తేలింది. ఈ కేసులో ఇప్పటికే మేనేజర్తో పాటు పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు.